మార్చి నెల మొదటి అర్ధభాగంలో మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే ద్వితీయార్ధంలో సాపేక్షంగా తక్కువ అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో 10వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు అంతర్గత బలాన్ని అందిస్తారు. అలాగే కార్యాలయంలో విజయాన్ని అందిస్తారు. నెలవారీ జాతకం 2024 ప్రకారం నెలవారీ జాతకం 2024 ప్రకారం కెరీర్ కోణం నుండి నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండి 10వ ఇంటిపై కూర్చున్నందున శుక్రుడు దాంతోపాటు ఉంటాడు. మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు. ఇది మీ కెరీర్లో మంచి స్థానాన్ని సంపాదించేందుకు దారితీస్తుంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో 5వ ఇంటికి అధిపతి శని మరియు బుధులతో పాటు సూర్యుడు 11వ ఇంట్లో మరియు 5వ ఇంట్లో అంశగా ఉంటాడు. మరోవైపు కుజుడు 10వ ఇంటిపై ఉంటాడు. అలాగే మొదటి ఇంటిపై బృహస్పతి 5వ ఇంటిని చూస్తాడు. 5వ ఇంట్లోని వివిధ గ్రహాల ప్రభావం వల్ల చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితానికి సంబంధించి ఈ నెల మితంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు నెల ప్రారంభంలో 10వ ఇంట్లో ఉండి 7వ తేదీ తరువాత 11వ ఇంటికి మారడం వలన ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం పెరిగి అందరిలో ప్రేమ పెంపొందుతుంది. 4వ ఇంటిపై అంగారక మరియు శుక్రగ్రహాల ప్రభావం ఇంట్లోని అనుబంధాల్లో టెన్షన్ను తగ్గిస్తుంది. చిన్న సమస్యలను పక్కన పెట్టి ప్రేమను పెంచుతుంది. ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది. సూర్యుడు, శని, బుధుడు, కుజుడు, బృహస్పతి వంటి వివిధ గ్రహాల కలయిక 5వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారంలో వివిధ సమస్యల్ని కలిగిస్తుంది. కుటుంబంలో ఒకరితో ఒకరు తగాదాలు లేదా వాదనలు తలెత్తవచ్చు. ఇందులో బయటి వ్యక్తుల జోక్యం జంటకు హానికరం. నెలవారీ జాతకం 2024 ప్రకారం ఆర్థిక కోణం నుండి రాశిచక్రం యొక్క స్థానికులకు నెల అనుకూలంగా ఉంటుంది. గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే రాహువు ఈ నెల మొత్తం 12వ ఇంట్లో ఉంటాడు. దాని కారణంగా స్థానికులు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా ఈ మాసం మితంగా ఉంటుంది. 12వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో కేతువు, అలాగే 11వ ఇంట్లో శని, సూర్యుడు మరియు బుధుడు ఉండటం 5వ ఇంటికి సంబంధించిన అంశం వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని నిర్ధారిస్తుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే బుధవారం సాయంత్రం నల్ల నువ్వుల్ని దానం చేయడానికి ఆలయాన్ని సందర్శించండి.